వస్తుందని చెప్తా నేను ఉన్నారు. అడుగుతున్నా ఇప్పుడు ఎవరైతే మంగ్లీ మాత్రమే గిరిజన బిడ్డ, ప్రత్యూష గిరిజన బిడ్డ కాదు అని అనుకుంటున్నారు కదా, నేను వాళ్ళని అడుగుతున్నా. నేను గిరిజన బిడ్డ కాదంటున్నారు కదా, మీరు ఎవరైతే గిరిజనులు దోచుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు వాళ్ళ కుటుంబానికి మీరు ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు. శివ చౌహాన్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక మామూలు అసిస్టెంట్ అండి, రమావత్ మధు వాళ్ళ అసిస్టెంట్, ఆయన బయటకు వచ్చి వాళ్ళ డ్రైవర్ బయటకు వచ్చి నేను నా చేతులతో డబ్బుల మూటలు శివ చౌహాన్ కి ఇచ్చానని చెప్పాడు. ఎందుకు అబద్ధం చెప్తాడు ఆయన? ఆయన వెనకాల ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయి అబద్ధం చెప్పడానికి? ఒక మామూలు మనిషి ఎలా చెప్తాడండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఏం అవసరం అని శివ చౌహాన్ గురించి చెప్పడానికి? ఈ రోజు ఈయన నా తమ్ముడండి, ఈ డబ్బులు లెక్క పెట్టే మొహం ఈ మొహం ఒకటేనా అండి అని బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు కదా వీళ్ళు. డబ్బుల లెక్క పెట్టే మొహం కాదు, డబ్బులు ఎత్తుకొని పోయే మొహాలు వీళ్ళంతా. ఈ రోజు ఇంతమంది గిరిజన బాధితులు సఫర్ అవుతుంటే, ఇంత బాధపడుతుంటే ఒక్కసారి బయటకు వచ్చి ఏమైందమ్మా, మీతో ఏం రసీదులు ఉన్నాయమ్మా అని అడగట్లేదు. వాళ్ళందరూ కాయా కష్టం చేసుకొని బతికే వాళ్ళండి. ఈ రోజు నేను నమ్మక ద్రోహం చేసిన మంగ్లీకి. ఏం నమ్మక ద్రోహం అండి? వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు చేసింది నమ్మక ద్రోహం కాదా? ఈ రోజు ఎక్కడ పోయారు మంగ్లీ గారు? ఎక్కడ కప్స్కోండ్ అయ్యారు? ఏ మినిస్టర్ సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నాకు చేయలేదు, నాకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఒకటే, నాకు మంగ్లీ గారు ఫోన్ చేయలేదు, కానీ ఎవరో కొంచెం ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి ఎవరో ఒకడు ఫోన్ చేసి అంటాడు, నువ్వేం ఉద్యమాలు చేసినావు, నోరుంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నావు అంటే మీరే ఉద్యమాలు చేస్తారా? మీరు ఉద్యమాలు చేసినందుకు ఈరోజు నా జాతి ఇట్లుందా? ఏం ఉద్యమాలు చేసిరు మీరు? ఈ రోజు సంజీవ్ నాయక్ అనే పర్సన్, మీరు నమ్మరండి, సేవలాల్ మహారాజ్ ఫోటోలు పట్టుకొని ఊరూరా తిరుగుతున్నప్పుడు బిన్ లాడెన్ అని అడిగిరు ఆయనని. అయినా కూడా ఆయన దాన్ని పట్టించుకోకుండా సేవలాల్ మహారాజ్ అంటే ఎవరు అనేది తెలంగాణ రాష్ట్ర సేవలాల్ సేన అని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి నిరూపించిండు. మీరేం ఉద్యమాలు చేసిరని నాకు అర్థం కాదు. ఈ రోజు ఆయన ఇంత సేవలాల్ మహారాజ్దే కాకుండా ఇంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారు, బెంగపడుతున్నారు అంటే బయటకు వచ్చి మాట్లాడిండు ఆయన మాతో పాటు లాఠీ దెబ్బలు తిన్నాడు. మీరేం ఉద్యమాలు చేసిరు నాకు అర్థం కాదు. కరాటే రాజు లాంటి వాళ్ళు పోయి కూర్చొని మాతో పాటు డిబేట్లలో కూర్చొని మా కోసం కొట్లాడిండు. ఈరోజు అశోక్ రాథోడ్ అనేటోళ్ళు, సంపత్ నాయక్ అనేటోళ్ళు, వాళ్ళు కూడా మాతో పాటు వచ్చిర్రు. మీరేం చేసిరు? ఏం ఉద్యమాలు చేసిరు మీరు? 10% రిజర్వేషన్ 10% రిజర్వేషన్ అంటున్నారు మీరు. 10% రిజర్వేషన్ ఏడమలైందండి నాకు అర్థం కాక అడుగుతా. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లా ఇంతమంది బాధితులు రాయనే లేదు మనోళ్ళు, అప్పుడు అడగలేదు. జియో 46 నోరుంది కాబట్టి నువ్వు ఏది పడితే అట్లా మాట్లాడతావంటే పొద్దున తాగి మాట్లాడితే మంచిగా ఉండదు. అది ఉస్మానియా విద్యార్థి వాళ్ళైనా కానివ్వండి, నా జాతి బిడ్డలైనా కానివ్వండి, మీరు సీదా సాదా వచ్చి మాట్లాడతంటే మాట్లాడండి. నాతో డిబేట్ కూర్చుంటారా? మాతో డిబేట్కి వస్తావా నువ్వు అంటే, అరే మీలాగా హాఫ్ నాలెడ్జ్ ఉన్నోడితో నేను ఎందుకు డిబేట్కి వస్తా? ఈ రోజు నాకేం అవసరం? నేను చదువుకున్నా, మీలాగా చదువులేని మూర్ఖురాలని కాదు నేను చదువుకున్నా కాబట్టి ఈ రోజు నా జాతి పక్షాన్ని నిలబడ్డా. నేను చదువుకున్నా కాబట్టి జాతి పక్షాన్ని నిలబడ్డా. ఈ రోజు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా ఫ్యామిలీని నేను ఏం తప్పు చేసినా అండి? ఈ రోజు నేను వీళ్ళ పక్షాన్ని నిలబడడం నేను తప్ప? ఈ రోజు నా గిరిజన నాయకులు చెవులు మూసుకోపోయినాయా? నేను గిరిజన బిడ్డను కాదా? నేను అంటే మంగ్లీ మాత్రమే గిరిజన బిడ్డ, మంగ్లీ మాత్రమే సెలబ్రిటీ, మిగతా వాళ్ళు సెలబ్రిటీ కాదా? వాళ్ళకి నేను తెలియక అడుగుతున్నా వాళ్ళని. మంగ్లీ దీనిలో ఉంది అని మీరు నమ్మకానికి వచ్చారా? ఎందుకంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మంగ్లీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్కామ్. ఎందుకంటే మంగ్లీకి తెలీదా వాళ్ళ తమ్ముడు పైసలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, మూటలు ఎక్కడి నుంచి తెస్తున్నాడో? ఈ రోజు ఇప్పుడు రమావత్ రమేష్ అని ఉన్నాడు, రమావత్ రమేష్ గారే చెప్తున్నారు మంగ్లీ గారి ఫోటో నేనే తీసినాను, మంగ్లీ గారు 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చిందని తెలిసిరు. ఈ రోజు రమావత్ రమేష్ అనే వాక్యాలు వెనక్కి తీసుకుంటే నేను నమ్ముతా అండి మంగ్లీ గారికి దీంతో సంబంధం లేదని చెప్పి. కానీ రమావత్ రమేష్ గారు నేను నమ్ముతా, ఎందుకంటే ఆయన ఒక పేద బిడ్డ అబద్ధం చెప్పాడు. ఆయనతో అన్ని రసీదులు ఉన్నాయి. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? నీకేం సంబంధం లేకపోతే నీ బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచినావు? ఈ రోజు అంటున్నారు కదా ప్రత్యూష మంగ్లీ గారు స్నేహితురాలని చెప్పి, మరి నన్ను ఎందుకు పిలవలేదు ఆమె బర్త్డే పార్టీకి? స్నేహితురాలని కదా నేను. అవసరం ఉన్నప్పుడేమో గిరిజన సమాజం, అవసరం లేనప్పుడేమో గిరిజనులు అవసరం లేదు వీళ్ళకు. ఇప్పుడు ఒక్క ప్లాట్ఫామ్ లో అండి, ఈషా లాంటి ప్లాట్ఫామ్ లో ఏ రోజైనా నువ్వు నేను ఒక గిరిజన బిడ్డ, నేను ఈ తెగకి చెందిన దాన్ని, నేను గిరిజన తెగకి చెందిన దాన్ని, నా ఇంప్రిన్స్ ఇవి, నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ పాడుతున్నాను, ఒక్క రోజున నువ్వు చెప్పినావా? ఈషా లాంటి ఫౌండేషన్ లో నువ్వు ఎప్పుడైనా చెప్పినావా? ఈషా లాంటి దానికి మణిపూర్ నుంచి, అస్సాం నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి చాలా మంది వస్తారు. నువ్వు ఎప్పుడైనా చెప్పినావా? నువ్వు ఎప్పుడైనా మరి గిరిజన డ్రెస్ వేసుకొని వేడ పాట పాడినావా? ఎవడన్నా వద్దన్నాడా నిన్న రోజు? మీరు తిరుమలేష్ గురించి మీతో మాట్లాడింది, వాడెవడో గద్వాలోడు దొంగనా కొడుకు అని మాట్లాడారు. తిరుమలేష్ తోని మీ గతంలో ఎప్పుడన్నా మాట్లాడుకోవడం ఇట్లాంటిది ఏమన్నా ఉందా? లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడిరా తిరుమలేష్ గారితో? సీరియస్ గా చెప్తున్నాను, నాకు ఆయనకు ఇది వరకు పరిచయం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ అయిపోయినాక ఆ రోజు తర్వాత నాకు తిరుమలేష్ గారు ఫోన్ చేసిన విషయం వాస్తవమే. ఆ రోజు కూడా అన్న నాతో ఏం మాట్లాడలేదు, అమ్మ నేనే ఆ పర్సన్, నన్నే అన్నారు, బాధితుల పక్షాన నేను నిలబడ్డానంటే నేను అన్న చాలా సంతోషం అన్నాను. ఈ రోజు కూడా నేను అదే చెప్తా. ఈ రోజు
నువ్వు ముక్కు నేలకి రాయి, నువ్వు గిరిజనులు ఏమో అన్నావంట అంటే, అరే నీకు లంబాడి భాష ఒకటే వస్తుందా, తెలుగు భాష రాదా? ఆ లంబడి భాష కూడా సరిగ్గా వస్తలేదు నీకు. ఇప్పుడు నీకు తెలుగు వస్తుందా రాదా అడుగుతున్నా నేను. ఇంగ్లీష్ హిందీ పక్కన పెట్టండి, తెలుగు వస్తుందా రాదా నీకు? నేను ఏమన్నాను, ఎవరైతే గిరిజనులు మంగ్లీ పక్షాన్ని తీసుకొని బాధితులకు అన్యాయం చేస్తున్నారో నేను వాళ్ళని నా జాతి నుంచి బైకాట్ చేయమని అన్నాను. నువ్వెందుకు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు నన్నదాన్ని ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు? నువ్వు నీకు చేతనైతే నువ్వు రా డిబేట్ కి, నా దగ్గరికి రా, నేను మాట్లాడతా. చేతనైతే నువ్వు నా ఫ్యామిలీ దాకా ఎందుకు పోతున్నావు? నా ఇష్టం బై, నువ్వు అంత చేసుకున్నావు ఇది చేసుకున్నావు. అసలు ఎవరండి నాకు అర్థం కాదు. అడ్డం మీద కూలీలను నేను ఎవరినన్నా నేను. నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకుంటే అంటే లేబరర్స్ పనేంది? పొద్దునెళ్ళి మనము వాళ్ళని పిలుచుకొస్తే వాళ్ళు పని చేస్తారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు పొయ్యి తెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టుకోన్నా, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడేందని నాకు అర్థం కాదు. కడుపుకు అన్నం తింటున్నాడా లేకపోతే గడ్డి తింటున్నాడా వీడు? ఈరోజు సంపత్ నాయక్ గురించి, అశోక్ రాథోడ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కసారన్నా ఎస్టీ కమిషన్ కి పోయి ఏదైనా పెట్టినావా? ఇట్లా జరుగుతుంది అని పెట్టినావా? మంగ్లీ నడిపిస్తుందంటారా ఇప్పుడు మీ మీద ఎవరికి అవసరం అండి? జాతి ఇప్పుడు ఇంతమంది జాతి బిడ్డలు నష్టపోతున్నారు. జాతి బిడ్డల గురించి ప్రెస్ మీట్ పెట్టకుండా నువ్వు మంగ్లీ గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఏంది? నాకు అర్థం కాదు. అసలు నీకు మంగ్లీకి ఏం సంబంధం? ఇప్పుడు అడుగుతున్నా, నీకు మంగ్లీకి ఏం సంబంధం? ప్రశ్నిస్తే ఆమె బయటకు వచ్చి చెప్తుంది కదా, నువ్వెందుకు ఎగేసుకున్నారు బయటకు వచ్చి ఆన్సర్ చేస్తున్నారు మీరు? నేను చెప్తున్నా కదండి, అలాంటి ఇడియట్స్ నా కమ్యూనిటీకి నిజంగా చెడదొబ్బారు వాళ్ళు. అలాంటి మంగ్లీ దీనిలో ఇన్వాల్వ్ అయిందా కాలేదా అనేది కాసేపు పక్కన పెడదాం. బాధితులతో మీరు ఏమైనా మాట్లాడారా? బాధితులు మీ దగ్గరికి వచ్చారా? బాధితులకు సంబంధించి ఎవిడెన్సెస్ ఏమైనా మీరు చూసారా? ఉన్నాయి. మీకు నేను ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తున్నారు కదండి, రోజు చూస్తున్నారు. నేను మాట్లాడాను వాళ్ళతోటి. అందులో చాలా మంది మేము కాయ కష్టం చేసుకొని ఉన్నాం, మా బిడ్డలకు పెళ్లి చేయాలా. ఇప్పుడు మీరే చూడండి, ₹1 ఇస్తే 4 రూపాయలు దొరుకుతున్నాయి అంటే ఎవడన్నా ఆశపడతాడా లేడా? నీలాగా మాలాగా ఏమైనా చదువుకునేటోళ్ళ వాళ్ళు? అవును, వాళ్ళు పోయిరు, పైసలు అడిగారు, తప్పేముంది? వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్ చేసారు, వాళ్ళు రసీదులు ఉన్నాయి వాళ్ళతోటి. డబ్బులు ఇప్పియాల్సింది పోయి నేనేం తప్పు చేయలేదు, నాకు వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అంటావు. పైసలన్నీ వీళ్ళతోనే ఉన్నాయండి. ఆ డబ్బుల బ్యాగ్ ఎక్కడ పోయింది? ఆ బ్యాగులన్నీ ఎక్కడ పోయినాయి? ఏడ దాచిపెట్టిరు? ఈ రోజు మంగ్లీ గారు ఏమన్నారు చాలా ఇంటర్వ్యూలో, నేను చిన్న స్థాయి నుంచి ఎదిగిన గిరిజన బిడ్డ అన్నారు. చిన్న స్థాయి నుంచి ఎదిగిన గిరిజన బిడ్డ కోట్ల రూపాయల కార్లు ఎట్లా తిరుగుతుంది? మీరు చెప్పండి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చాలా మంది పాటలు పాడుతున్నారే. ఈ రోజు మీకు ముంబైలో, బెంగళూరులో, ఢిల్లీలో మీకు లేవా? మీకు ఏమేమి ఉన్నాయి మాకు తెలీదా? మీ ఇంట్లో 3-4 కార్లు ఉన్న సంగతి వాస్తవం కాదా? మీరు ఒక బ్యాండ్ పెట్టుకున్నారు. ఒక బ్యాండ్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా అండి మీకు? మంగ్లీ బ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మీ ఐటీ రిటర్న్స్ బయట పెట్టమంటే పెడతారా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి చెప్తున్నారు? బతికే వాళ్ళు మంచిగా బతకండి, కానీ ఇట్లా ఎవరైతే గరీబ్ లోగ్ ఉన్నారో వాళ్ళని సఫర్ చేసుకుంటూ బతకకండి. ఈ రోజు మీరు పర్సనల్ గా నన్ను అటాక్ చేస్తే ఏం రాదండి. నేను చెప్తున్నా కదా, నేను ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడ్డా. ఈ రోజు నా కమ్యూనిటీ నాకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను నిలబడతాను. ఎందుకంటే అక్కడ చనిపోయింది నా తండ్రి లాంటి తండ్రులు చాలా మంది చనిపోయారు అక్కడ. డెఫినెట్ గా నిలబడతా. ఈ రోజు నేను బాధపడుతున్నా కదా. మీకు మంగ్లీకి కొంత సాన్నిహిత్యం ఉంది, ఎప్పుడో సమయంలో మాట్లాడము, మీరు తనతో మాట్లాడుకోవడము, ఈ ఇష్యూ పక్కన పెడదాం. మీరు మంగ్లీతో డైరెక్ట్ కలిసి సాల్వ్ చేసేటువంటి ఇనిషియేట్ తీసుకునేటువంటి అవకాశం లేదంటారా? ఎందుకంటే మంగ్లీకి సంబంధించి మంగ్లీ తమ్ముడు డబ్బుల మూటలు మోసుకుపోయినట్టుగా రమావత్ రమేష్ చెప్తారు. మంగ్లీ తమ్ముడు ఇప్పుడు బయటనే ఉన్నాడు, తన పైన ఎలాంటి కేసు కూడా కాలేదు. మంగ్లీ తమ్మునికి సంబంధించినటువంటి విషయంలో జరిగిందని ఇట్లా పాజిటివ్ కోణం లేదు. రమావత్ రమేష్ అనే పర్సన్ ఆయన ప్రతిదీ బయట పెడుతున్నాడు, ఇది జరిగిందని. ఆయనకి ఏం అవసరం? ఈ రోజు ఆయన తప్పు చేస్తాన పోలీసు వాళ్ళు తీసుకొని పోతారా లేదా మీరు చెప్పండి ఒకసారి. మరి అట్లాంటిది ఒక ఆయన అంతా వచ్చి బయటకు వచ్చి ఎలా చెప్తాడు చెప్పండి? భయం ఉండదంటారా వాళ్ళకి? చెప్తున్నారు కదా మీరు మంగ్లీతో పాజిటివ్ కోణంలో మీరు సెట్ చేయండి, ఈ బాధితులకు మీరు సెట్ చేయండి అని చెప్పలేకపోతున్నారు. చెప్పండి ఏమని సెట్ చేస్తాం? మీరు ఆమె బాధితులనే వచ్చి కలిసే పొజిషన్ లో లేదా? ఆమె సెలబ్రిటీ.